హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 10 పైగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఇందులో ఏమైనా వెహికల్స్ నచ్చితే కాల్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చేసుకుందాం. ఈ కార్ అయితే మారుతి సుజుకి ఆల్టో. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2008. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2023 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ సెకండ్ ఓనర్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంక ఈ కార్కి ఎటువంటి స్క్రాచెస్ కానీ సొట్టలు కానీ అయితే లేవు ఫ్రెండ్స్. అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంకా కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, మాన్యువల్ విండోస్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా రెండో కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఆల్టో. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2007. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2022 వరకు అయితే ఉంది. ఇంకా కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,38,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్కి ఇప్పుడున్న ఓనర్ సెకండ్ ఓనర్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే పెట్రోల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ టైర్స్ పరంగా చూసుకుంటే 60% అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. అంటే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పవర్ విండోస్ ఫ్రెండ్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,40,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మూడో కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే టాటా ట్రిగర్ XZ. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2019. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2034 వరకు అయితే ఉంది. ఇంకా కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 98,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్కి ఇప్పుడున్న ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. ఇంకా కార్ యొక్క ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్. అంటే కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 4,75,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా నాలుగో కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఎర్టిగా VDI. ఫ్రెండ్స్, ఇదైతే ట్యాక్సీ ప్లేట్, వైట్ ప్లేట్ అయితే కాదు. ఈ కార్ అయితే హెల్లో బోర్డు. ఇంకా కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2017. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 వరకు అయితే ఉంది. ఇంకా కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా కార్ టైర్స్ పరంగా చూసుకుంటే టైర్స్ కూడా గుడ్ పర్సెంటేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్. అంటే కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 8 లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఎర్టిగా ZDI.
ఫ్రెండ్స్ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2015, కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడున్న ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంకా కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్, కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ టైర్స్ పరంగా చూసుకుంటే టైర్స్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి. కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంక ఈ కార్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి రిపేర్స్ లేవు. కార్కి అయితే అలో వీల్స్ ఉన్నాయి. ఇంకా కార్ ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 7,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టొయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2017, కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 వరకు అయితే ఉంది. ఇంకా కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,56,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్, కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. కార్ యొక్క ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా కార్ యొక్క టైర్స్ పరంగా చూసుకుంటే టైర్స్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ కార్కి అలో వీల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్, అలాగే ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 15,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టాటా ఇండిగో. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2012, కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2027 వరకు అయితే ఉంది. ఇంకా కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,30,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్, కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే గుడ్ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,60,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ చావర్లెట్ ఎంజాయ్. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2014, కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ సెకండ్ ఓనర్. ఇంకా కార్ ఎప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఈ కార్ అయితే ట్యాక్సీ వెహికల్ అనమాట ఇది. ఇంకా కార్ యొక్క కండిషన్ చూసుకున్నట్లయితే ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నట్లు, ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇంకా కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంకా టైర్స్ పరంగా చూసుకుంటే టైర్స్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న కామన్ స్క్రాచెస్ అలాగే చిన్న చొట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 3,00,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టాటా జస్ట్ XM. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2014, కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ సెకండ్ ఓనర్. ఇంకా కార్ ఎప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,46,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్, కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంక ఈ కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే
3,80,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి బెలెనో. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2015. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 వరకు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్కి అయితే ఎన్ఓసి ఇస్తారు, మీ నేమ్ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా కార్ ఎప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 98,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్కి ఇప్పుడు ఉన్న ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంక ఈ కార్ ఏసీ కూడా గుడ్ వర్కింగ్లో అయితే ఉంది. ఇంక ఈ కార్ టైర్స్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కార్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే ఎటువంటి స్క్రాచెస్ కానీ సొట్టలు కానీ అయితే లేవు ఫ్రెండ్స్. అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 5,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండా జాజ్. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2016. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2031 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడున్న ఓనర్ సెకండ్ ఓనర్. ఇంకా కార్ ఎప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,63,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నట్లు, ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా కార్ బాడీ పరంగా చూసుకుంటే ఎటువంటి స్క్రాచెస్ కానీ సొట్టలు కానీ అయితే లేవు ఫ్రెండ్స్. అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా కార్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 7,00,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండా యాక్సెంట్. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2018. కార్ యొక్క పేపర్స్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 వరకు అయితే ఉంది. ఇంకా కార్కి ఇప్పుడున్న ఓనర్ ఫస్ట్ ఓనర్. ఇంకా కార్ ఎప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా కార్ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే డీజిల్. కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఇంక ఈ కార్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంక ఈ కార్ బాడీ పరంగా చూసుకుంటే చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ కార్కి లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కానీ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్, అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. ఇంకా కార్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ సీట్స్, లెదర్ సీట్స్, ఆడియో సిస్టమ్, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 4,20,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంకా కార్ యొక్క ప్రైజెస్ మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కార్ ఆల్టో 2008, 2023 వరకు అయితే వ్యాలిడిటీ ఉంది. 1,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి 2007 ఆల్టో. 1,38,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇంకా కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,40,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా ట్రిగర్ 2019 మోడల్. 4,75,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ. ఇదైతే ట్యాక్సీ ప్లేట్ ఫ్రెండ్స్. 1,50,000 తిరిగింది. 8,00,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. 2017 మోడల్. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా ZDI. కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే 2015. 7,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఈ కార్ వచ్చేసి టొయోటా క్రిస్టా 2017 మోడల్. 15,50,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా ఇండిగో 2012 మోడల్. 1,60,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి చావర్లెట్ ఎంజాయ్ 2014 మోడల్. 1,50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ట్యాక్సీ ప్లేట్. 3,00,000గా అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా జస్ట్ 2014 మోడల్. 3,80,000గా ఓనర్ గారు చెప్తున్నారు. 1,46,000 తిరిగింది.
ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి బెలెనో, మారుతి సుజుకి బెలెనో. దీనికైతే ఎన్ఓసి ఇస్తారు. 2017 మోడల్ 5,50,000గా అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఇంక ఈ కార్ వచ్చేసి హోండా జాజ్ 2016 మోడల్ 7 లక్షలుగా అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కార్ వచ్చేసి హోండై యాక్సెంట్ 2018 మోడల్ 4,20,000గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. 90,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్రెండ్స్, ఈ కార్స్లో మీకు ఏదైనా కార్ నచ్చినట్టయితే నేను టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నేను ఈ వీడియోలో పెట్టిన ప్రతి కార్స్ అయితే ఆయన దగ్గరే ఉన్నాయి. కార్ యొక్క లొకేషన్ అయితే తెలంగాణ స్టేట్ వరంగల్లో అయితే ఉంది. ఆయన దగ్గర అయితే చాలా కార్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏదైనా కార్ కావాలితే అయితే ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ వేరే స్టేట్ కార్స్ ఏమైనా ఉంటే మీకు అయితే ఎన్ఓసి ఇస్తారు. మీ నేమ్ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్, కార్ని చూసి నచ్చితే పేమెంట్ చేయండి. కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే ముందుగానే చేయకండి. ఇంకా మీకు ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. ఇంకా అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.